హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హర్ష కలెక్షన్. సో ఈ రోజు వీడియోలో బ్యూటిఫుల్ ఫుల్ శారీ కలెక్షన్ అండి. అన్ని కూడా మిక్స్డ్ ఉన్నాయన్నమాట. మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంది. కొన్ని ఫ్యాన్సీ ఉన్నాయండి, కొన్ని పట్టు ఉన్నాయి, కొన్ని జూట్ శారీస్ ఉన్నాయి. సో కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. బట్ డ్యామేజ్ శారీస్ అండి. కొన్నింటికి డ్యామేజెస్ ఉన్నాయి, కొన్నింటికి డ్యామేజెస్ లేవండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేప్పటికి ఏంటంటే మనకి లైట్ వెయిట్ లో ఉన్నటువంటి వర్క్ శారీ అండి. ఇది వచ్చేసి అంతా కూడా మనకి ఈ విధంగా వర్క్ అనేది అయితే ఉంటుంది. చికెన్ కారీ వర్క్ ఎలా ఉందో అలాగైతే వచ్చేసింది. ఏమంటారండి, మనము వర్క్ వేసుకున్నప్పుడు లాంగ్ షాట్ అంటాం కదా వర్క్ అనేది. సో ఆ విధంగా అయితే వచ్చేసింది అనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వర్క్ ఉంది, డిజిటల్ ఉంది. ఇది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి. ఇది ఒక్క శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, లైట్ వెయిట్ అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంది, కానీ చాలా సాఫ్ట్ గా ఉందండి. చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది. ఇది పళ్ళు పాట అనమాట. సారీ, ఇది బ్లౌజ్ అనేది రాసిల్కి ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంది. ఇక్కడ నుండి కూడా మనకు అంతా కూడా ఈ విధంగా వర్క్ అనేది అయితే వచ్చేసింది. ఆల్ ఓవర్ శారీకి అంతా వర్క్ ఉంది. డ్యామేజ్ అయితే లేదండి, మిస్ప్రింట్ లేదు, డ్యామేజ్ లేదు. పళ్ళు ఉంది, బ్లౌజ్ ఉంది, ఫుల్ శారీ అనమాట. బ్యూటిఫుల్ శారీ. ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 450 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి కొంచెం ట్రాన్స్పరెంట్ గా కూడా ఉంటుందండి ఆ శారీ అయితే. సో ముందుగానే వీడియో అనేది డ్యామేజ్ శారీస్ అనే మెన్షన్ చేస్తున్నానండి. కొన్నింటికి డ్యామేజెస్ ఉండొచ్చు, కొన్నింటికి ఉండకపోవచ్చు, కొన్నింటికి మైనర్ మిస్టేక్స్ ఉండొచ్చు. సో మీరు వీడియో అనేది క్లియర్ గా చూసాకనే బుక్ చేసుకోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, చూసాకనే బుక్ చేసుకోండి. సో వీడియో పెట్టగానే వెంటనే స్క్రీన్ షాట్స్ అయితే పెట్టద్దండి. కంప్లీట్ వీడియో చూడండి, మీరు చూసాక తీసుకోండి. ఇంకోటి ఏంటంటే, శారీ ఏదైనా కావాలంటే కన్ఫర్మ్ అంటే వెంటనే చెప్పండి అండి, పేమెంట్ పెడతాము. సో వెంటనే పేమెంట్ అయితే చేయాలి. సో మీరు పేమెంట్ చేస్తేనే వేరే వాళ్ళకి అవైలబిలిటీ ఉందా లేదా అని మాకు చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో పేమెంట్ పెట్టాక ఇది ఆలోచించడం అలా చేయకండి. కొంచెం టైం అయితే తీసుకోకండి, కొంచెం వెంటనే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కన్ఫర్మ్ అయితే కన్ఫర్మ్ అని చెప్పండి, తర్వాత పేమెంట్ చేసినా పర్వాలేదు, కానీ ఏమీ చెప్పకుండా సైలెంట్ గా అయితే ఉండొద్దండి. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఆల్ ఓవర్ శారీ, ఇది సీక్వెన్స్ కంప్లీట్ శారీ అంతా కూడా షిమ్మర్ వీవింగ్ ఉంటుంది. లైట్ పిస్తా గ్రీన్ అండి, చాలా బాగుంది శారీ అయితే. సో ఆల్ ఓవర్ శారీ మనకి లెంత్ అనేది 530 లెంత్ ఉంటుందండి. శారీ అయితే డ్యామేజ్ మిస్ప్రింట్ ఏమీ లేదు. 530 లెంత్ ఉంటుంది. ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అనమాట. ఓన్లీ 300 అండి. 300 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇక్కడ ఒక 2-3 చోట్ల అంటే ఏమి లేదు, జస్ట్ ఇలాగా ఇక్కడ కూరలాగా కొంచెం పోగులాగా వచ్చేసింది. మొత్తం కాదండి, జస్ట్ చివర్లో ఉంది. డ్యామేజ్ అయితే ఏమీ లేదండి. ఓన్లీ 300, చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి దిస్ వన్. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అండి. ఈ విధంగా వచ్చేస్తుంది. ఇది పళ్ళు పాట అనమాట. పళ్ళుకు టజిల్ కూడా ఇచ్చారు. ఇదంతా ఏంటంటే మనకు వర్కే అండి. చూడండి, అంటే ఒక లేస్ వేశారు, వర్క్ కాదు, లేస్ వేశారు. లేస్ స్టిచ్ చేశారనమాట ఫ్యాబ్రిక్ కి. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన అంతా కూడా మనకి ఈ విధంగా లేస్ లాగా వచ్చింది. మంచి పిస్తా గ్రీన్. సో బ్లౌజ్ అయితే లేదండి. మీరు ఇది దీనికి వచ్చేసి మనకి ఒక పింక్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసామనుకోండి, పింక్ కలర్ కానీ లేదంటే డార్క్ బ్లూ కలర్ కానీ బ్లౌజ్ పేరప్ చేస్తే చాలా బాగుంటుంది శారీ అయితే. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 350 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి దిస్ వన్. ఇది వచ్చేసి ఏంటంటే హాఫ్ పట్టు వస్తుంది. సో మనం ఇక్కడ నుండి చూద్దాము. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అండి. ఇది కూడా మనకు 530 శారీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డ్యామేజ్ ఉందండి. ఇక్కడ ఒక డ్యామేజ్ ఉంది, ఇక్కడ కూడా కొంచెం పెద్ద డ్యామేజ్, ఇక్కడ ఒక డ్యామేజ్ ఉందండి. ఇక్కడ 3, 4, 4 చోట్ల డ్యామేజ్ ఉందండి. 5 చోట్ల ఉంది. సరేలేండి, ఈ శారీ తర్వాత చూద్దాము. ఇన్ కేసు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను పేమెంట్ పెడతాను. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి చూడండి, ఈ శారీ అనమాట. ఇది వచ్చేసి పళ్ళు పాట అండి. పళ్ళు పాటలో డ్యామేజ్ ఉంది. ఇక్కడ పళ్ళు పాటలో డ్యామేజ్ ఉందండి. అదర్వైజ్ శారీ అయితే సూపర్ గా ఉంది. మనకి బనారస్ పట్టు శారీ అండి. కంప్లీట్ బనారస్ వీవింగ్ ఉందండి. మనకి బార్డర్ కూడా చూడండి చాలా గ్రాండ్ గా ఇచ్చారు. బార్డర్ కూడా పెద్దగా ఇచ్చారు. అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వైన్ రెడ్ కలర్ లో బనారస్ శారీ అనమాట. శారీ కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి. మీకు పట్టులో వచ్చేస్తుంది అనమాట, సాఫ్ట్ ఫ్యాబ్రిక్. సో ఆల్ ఓవర్ శారీ పళ్ళు చోట ఒక్క చోట డ్యామేజ్ ఉందండి. మీరు కొంచెం అది ఆల్టరేషన్ చేపించేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్ అన్నమాట. బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ చాలా బాగా ఇచ్చారు. అంతా కూడా బనారస్ వీవింగ్ వచ్చేస్తుందండి. చూడండి, అంతా బనారస్ వీవింగ్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి
ప్రైస్ వచ్చేసి ఓన్లీ 550 అండి. 550 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఓన్లీ పళ్ళు పాటలో డ్యామేజ్ ఉందండి. చాలా బాగుంది శారీ అయితే. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి పట్టు ఫ్యాబ్రిక్ లో అండి. ఇది పట్టు ఫ్యాబ్రిక్ లో ఇదైతే బ్లౌజ్ అన్నమాట. బ్లౌజ్ కి మనకు బనారస్ వచ్చేసింది. ఇది ఏంటంటే ఆర్గాంజా, సాఫ్ట్ ఆర్గాంజా అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. సో ఇది పళ్ళు బ్లౌజ్ ఉంది. బ్లౌజ్ కి హ్యాండ్ కూడా మనకి బార్డర్ ఇచ్చారు. బ్లౌజ్ శారీ అయితే చాలా బాగుందండి. మంచి సాఫ్ట్ ఆర్గాంజా అన్నమాట. అండ్ కట్టు చెంగుల్లో నుండి కూడా మనకి డిజైన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇలాగ వచ్చేసింది అనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా. డ్యామేజ్ అయితే చూద్దాము ఎక్కడైనా ఉందో లేదో. డ్యామేజ్ అయితే ఎక్కడా లేదండి. చాలా ఫ్రెష్ శారీ లాగానే ఉంది. అండ్ బ్యూటిఫుల్ శారీ అన్నమాట. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్, సారీ పళ్ళు పార్ట్. చాలా బాగుందండి శారీ అయితే. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 600 అండి. సాఫ్ట్ ఆర్గంజా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అయితే వచ్చేసింది. క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉందండి. బ్లౌజ్ పళ్ళు అన్ని బాగున్నాయి. ఓన్లీ 600 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి మంచి డార్క్ వైన్ రెడ్ కలర్ లో మనకి ఆల్ ఓవర్ శారీ. ఇది వచ్చేసి బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ అనేది ప్లేన్ లోనే ఇచ్చారండి. ఏమైనా మిస్టేక్ ఉందేమో చూద్దాము. సో ఇక్కడ నుండి కట్ వర్క్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది ఆల్ ఓవర్ శారీ అనమాట. మనకు లెంత్ కూడా ఎక్కువగా ఉందండి. డ్యామేజ్ అయితే ఎక్కడా లేదు. ఇది పళ్ళు పాటు కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు. పళ్ళు కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. అండ్ కంప్లీట్ వర్క్ అయితే వచ్చేసింది. అండ్ వైన్ రెడ్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ షిమ్మర్ వీవింగ్ కూడా ఉందండి. చూసారా శారీ పైన కంప్లీట్ షిమ్మర్ వీవింగ్ ఉంది. చాలా బాగుందండి శారీ అయితే. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 550 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. బ్యూటిఫుల్ శారీ అన్నమాట. సో ప్రైస్ రేంజెస్ కూడా క్లియర్ గా విని బుక్ చేసుకోండి. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఇది కూడా టజిల్ పార్ట్ ఉందండి. ప్యూర్ జార్జెట్ కి మనకి సోనా చాంద్ వచ్చేస్తుంది. మీకు అందరికీ తెలుసు ఈ శారీ. సో చాలా బాగుందండి శారీ. ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా వచ్చేసింది. శారీ లెంత్ అనేది మాత్రం 5.5 ఉంటుంది. సో మనకి బ్లౌజ్ పళ్ళు అయితే రాదు. ఈ విధంగానే వచ్చేస్తుందండి ఆల్ ఓవర్ శారీ. డ్యామేజ్ అలాగే ఏమీ లేదు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 350 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి మనకు ఆఫ్ వైట్ లో వచ్చేసి ఆర్గాంజా అన్నమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్ బూటీస్ ఉంది. ఇక్కడ నుండి చూపించేద్దాం, కనిపిస్తలే ఇట్లా. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ మనకు ఆఫ్ వైట్ ఉంటుంది. ప్యూర్ ఆర్గాంజా అన్నమాట. విత్ బార్డర్ అయితే పెద్దగా ఉందండి. ఇక్కడ కొంచెం పోగు లాగినట్టుగా ఉంది అంతే అండి. ఇంకా డ్యామేజ్ ఏమీ లేదు. కంప్లీట్ బనారస్ శారీ అనమాట. ఆర్గాంజా బనారస్. సో చాలా కాస్ట్ లో ఉన్నటువంటి శారీ అండి. చాలా బాగుంది. డ్యామేజ్ అయితే ఎక్కడా లేదు. అక్కడ ఒక పోగు లాగినట్టుగా ఉంది. ఆల్ ఓవర్ శారీ. శారీ లెంత్ వచ్చేసి 5.5 ఉందండి. బ్లౌజ్ అయితే రాలేదు. బట్ క్వాలిటీ అయితే సూపర్ గా ఉందండి. వైట్ లో కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు. అండ్ మనకు 5.5 శారీ ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బనారస్ బూటా ఉంటుంది. అండ్ బార్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంది. సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ 500 అండి. 500 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఎల్లో కలర్ అండి. వర్క్ శారీ అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారండి. ఆల్ ఓవర్ శారీ అన్నమాట. సో ఇది ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసింది. చాలా బాగుంది. ప్యూర్ ఎల్లో. సో మీకు హల్దీకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆల్ ఓవర్ శారీ కొంచెం స్టెయిన్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ మిడిల్లో. కొంచెం మనకేం అంతగా కనిపించట్లేదు. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళుకంతా కూడా వర్క్ అయితే వచ్చేసింది. అండ్ శారీ బార్డర్ కూడా ఈ విధంగా వర్క్ అయితే ఉంది. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 350 అండి. 350 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఇది వచ్చేసి మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ లాగా ఉంటుందండి. శారీ లెంత్ అనేది 5.5 ఉంది. పింక్ కలర్ అన్నమాట. హాఫ్ పట్టు లాగా ఉంటుంది. సో కొంచెం ఫ్యాన్సీ టైప్ అయితే వచ్చేస్తుందండి. మనం దీనిపైన కాంట్రాస్ట్ ఏదైనా బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వైన్ రెడ్ కలర్ బ్లౌజ్ పేరప్ చేయాలండి ఇలాంటి శారీస్ పైకి. ఈ విధంగా కలర్ కాంబినేషన్ ఈ విధంగా బ్లౌజ్ ఏదైనా పేరప్ చేశారనుకోండి, ఈ కలర్ లో బ్లౌజ్ పేరప్ చేస్తే శారీ అనేది చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ స్మాల్ డ్యామేజ్ ఉందండి. ఈ డ్యామేజ్ అనేది ఇక్కడ ఇక్కడ ఈ డ్యామేజ్ అయితే ఉంది. ఎడ్జ్ లోనే ఉందండి. మీకు కట్టు చెంగుల్లో పోతుంది. సో 5.5 శారీ ఉంటుంది. ఓన్లీ 300 అండి. 300 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఇది బ్లౌజ్ అండి.
పట్టు పట్టులో ఫ్యాన్సీ పట్టు అయితే వచ్చేస్తుంది. ఇది కట్టు చెంగుల్లో వస్తుంది. ఇది ఆల్ ఓవర్ అంతా కూడా బూటీస్ వచ్చేసింది అనమాట. శారీ ఇలాగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుందండి శారీ అయితే, లైట్ వెయిట్లో. సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఆల్ ఓవర్ శారీ. ఇది పళ్ళు పార్ట్ అండి, ఇది పళ్ళు పార్ట్. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 350 అండి. 350 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అనమాట. సో ఇది కూడా మంచి బ్లూ కలర్ అండి, సిల్వర్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. లేదంటే మీరు ఇదే ప్లెయిన్ బ్లౌజ్ సిల్వర్ బార్డర్ వచ్చేసింది కాబట్టి చాలా బాగా డిజైన్ చేయించుకోవచ్చు. ఆల్ ఓవర్ శారీ డ్యామేజ్ కూడా ఏమీ లేదు. శారీ అయితే చాలా బాగుందండి. సో ఈ విధంగా ఇక్కడ కొంచెం షేడ్ అయితే ఉంది, అదర్వైజ్ సూపర్ గా ఉంది. అది మీకు కుచ్చుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది పళ్ళు పాట అనమాట. ఓన్లీ 350 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఆల్ ఓవర్ శారీ అండి, రెడ్ కలర్. ఇక్కడ డ్యామేజ్ ఉంది, స్టార్టింగ్ లో డ్యామేజ్ ఉందండి. ఇది వచ్చేసి కట్టు చెంగుల్లో శారీ అండి. ఇక్కడ మాత్రము మనకి డ్యామేజ్ అయితే వచ్చింది. అది ఎక్కడ వస్తుందో చూద్దామండి మనము. అంటే అది ఫాల్ అనుకుంటా, ఫాల్ కదండి, పళ్ళు పాట అనుకుంటాను. చూద్దాం. సో ఇక్కడ కూడా ఒక డ్యామేజ్ ఉందండి, ఇక్కడ కూడా ఒక డ్యామేజ్ ఉంది, 3 చోట్ల ఉంది. ఇది ఆల్ ఓవర్ శారీ వచ్చేసిందండి. పళ్ళు బ్లౌజ్ అయితే రాలేదు, డ్యామేజ్ అయితే ఎక్కువగానే ఉందండి. ఓకే, ఈ శారీ కూడా మనం తర్వాత చూసేద్దాము. డ్యామేజ్ ఎక్కువ ఉంది యాక్చువల్గా, ఒక 4 చోట్ల ఏమో ఉన్నట్టుంది. ఇదైతే చాలా బాగుందండి శారీ, లైట్ బ్లూ కలర్ అనమాట. ఇది బ్లౌజ్, ఇది ప్యూర్ లెనిన్ అండి. లెనిన్ ఫ్యాబ్రిక్ పైన మనకి ఈ విధంగా వర్క్ కాదు, బార్డర్ అనేది అయితే వచ్చింది జరీ వీవింగ్ తో. ఇది బ్లౌజ్ అనమాట. ఇది మనకు కట్టు చెంగు పార్ట్ కూడా ఇక్కడ నుండి స్టార్ట్ అయింది చూడండి. ఇదంతా కూడా మనకు బనారస్ వీవింగ్ వచ్చేసింది, బనారస్ కాదు శారీలోనే వచ్చేసింది అనమాట జరీ. సో ఇది ఎంత ఆల్ ఓవర్ ఎంత బాగుందంటే ప్యూర్ లెనిన్ అండి. సమ్మర్ వేర్ కి చాలా బాగుంటుంది అండ్ ఫ్యాన్సీగా కొంచెం పెద్దవాళ్ళు కట్టుకోవడానికి అయితే సూపర్ గా ఉంటుందండి. చాలా డిగ్నిటీగా ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా మంచి లైట్ కలర్ అనమాట. ప్యూర్ లెనిన్ పైన ఇదంతా వచ్చేసింది. చాలా బాగుందండి, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 500 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. బ్యూటిఫుల్ శారీ అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే ఆల్ ఓవర్ శారీ. ఇది ఆల్రెడీ 1 పీస్ చూపించినట్టున్నాను కదా. సో 1 మోర్ పీస్ ఎందుకు చూపిస్తున్నానంటే ఎక్కడైనా డ్యామేజెస్ రావచ్చు అనమాట. సో ఆల్ ఓవర్ శారీ అండి, చాలా బాగుంది. పళ్ళు పాటు ఇదంతా కూడా మనకి ఆల్ ఓవర్ శారీ ఉంటుంది. కలర్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి, ప్యూర్ రెడ్, డ్యామేజ్ ఏమీ లేదు, ఫ్రెష్ శారీ అనమాట. చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ 600 అండి. 600 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అనమాట. చూడండి, మీకు ఎలా ఫోల్డ్ చేస్తే అలాగా ఆర్గాంజా ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. కంప్లీట్ బనారస్ వీవింగ్ తో ఉన్నటువంటి శారీ అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. 2 పీసెస్ మాత్రమే ఉన్నాయండి. ఇదైతే వర్క్ శారీ ఇచ్చారు. మనము చాలా డేస్ బ్యాక్ ఇవి చాలా వాడినాము. సో ఆరెంజ్ కలర్ లో మనకి కంప్లీట్ వర్క్ అయితే వచ్చేసింది. ఇది పళ్ళు పార్ట్ అండి. అండ్ పళ్ళు పాటు కూడా ఇంత హెవీగా ఇచ్చారు చూడండి. ఇది వచ్చేసి అంతా కూడా బూటీస్ అనమాట, ఆ బార్డర్ అంతా కూడా. సో బ్లౌజ్ అనేది కూడా ఇచ్చారు సపరేట్ గా. సో ఆల్ ఓవర్ శారీ అండి ఈ విధంగా వచ్చేస్తుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి, ఓన్లీ 300. ప్యూర్ జార్జెట్ పైన ఇంత హెవీ వర్క్ 300. షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే పడుతుందండి, ఎందుకంటే కొంచెం హెవీగా ఉంది, ఆ వర్క్ వల్ల హెవీగా వచ్చేస్తుంది. షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి ఆ శారీకి అయితే. ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ శారీ అండి. అండ్ బ్యూటిఫుల్ శారీ. ఇది బ్లౌజ్ కూడా హైలైట్ ఇచ్చారండి, వర్క్ ఇచ్చారు కంప్లీట్ గా. సో ఆల్ ఓవర్ శారీ అనమాట. ఇది వచ్చేసి మనకి కట్టు చెంగుల్లో పార్ట్. ఇది ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వచ్చేస్తుంది. ఇది పళ్ళు పార్ట్ అండి, ఇది పళ్ళు పార్ట్. అండ్ ఇదంతా కూడా మనకి స్టోన్ వర్క్ లాగా వచ్చేసింది. బార్డర్ అంతా కూడా థ్రెడ్ వర్క్ విత్ స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది. పిస్తా గ్రీన్ కలర్, ఫ్యాన్సీ టైప్, చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ 450 అండి. 450 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి క్రష్ ఫ్యాబ్రిక్ అండి. ఇది మనకు చాలా కాస్ట్ లో ఉన్నటువంటి శారీ. ఇది బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా కంప్లీట్ వర్క్ వచ్చేసిందండి. ఇది ఆఫ్ వైట్ ఉంటుంది విత్ క్రష్ ఫ్యాబ్రిక్. సో ఇది వచ్చేసి మనకి కట్టు చెంగుల్లో పార్ట్ అంతా కూడా ఇక్కడ నుండి స్టార్ట్ అయింది మనకు వర్క్ అంతా. వర్క్ కూడా చాలా బాగుంది, డ్యామేజ్ కూడా ఏమీ లేదు. ఆల్ ఓవర్ శారీ. ఇది పళ్ళు పార్ట్ అండి. ఈ పళ్ళు పార్ట్కు ఏమో హెవీగా ఇచ్చారు అండ్ బార్డర్ కూడా హైలైట్ ఉందన్నమాట. చాలా బాగుంది, సూపర్ గా ఉంది, సిల్వర్ వీవింగ్ తో ఉన్నటువంటిది. సో శారీ ప్రైస్ వచ్చేప్పటికి
ఇది వచ్చేసి 600 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. మనం ఈ క్రష్ ఫ్యాబ్రిక్కే పెట్టాలండి కాస్ట్ అనేది. అండ్ క్రష్ విత్ వర్క్ అయితే హెవీగా ఉంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఇది ఆల్ ఓవర్ కట్ అంతా కూడా మనకి వర్క్ వచ్చేసింది అనమాట. లైట్ కలర్, లైట్ బేబీ పింక్ కలర్ అండి. సో ఈ విధంగా కంప్లీట్ వర్క్ ఉంది. సో ఇది ఇక్కడ వచ్చేసి మనకి శారీలో చిన్న డాట్ అయితే ఉందండి, ఏదో మరకలాగా ఒక డాట్ లాగా ఉంది. అదర్వైజ్ శారీ అయితే బాగుంది. పీచ్ పింక్ వస్తుందండి, ఇదైతే లైట్ పీచ్ పింక్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా డాట్స్ లాగా అయితే ఉంది, మీకు అది కుచ్చుళ్ళలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా ఏదో బ్లాక్ డాట్స్ అయితే పడ్డాయండి. నేను వీడియోలో క్లియర్ గా చెప్తున్నాను, ఇలాగ వచ్చింది శారీ అని అయితే అడగొద్దండి. సో ఇదంతా కూడా బ్లౌజ్ 1 మీటర్ ఎబో ఉంది. బ్లౌజ్ 1.5 మీటర్ ఇచ్చారు, 1 మీటర్ ఎబో ఉందండి. మనం ఈ బ్లౌజ్ కి ఈ శారీకే తీసుకోవాలి. మేబీ వాషబుల్ అనుకుంటా, ఇక్కడ వాష్ చేస్తే పోతుంది అనుకుంటా అండి. అదర్వైజ్ డ్యామేజ్ అలాగే ఏమీ లేదు, డ్యామేజెస్ లేవు. అండ్ స్టెయిన్స్ ఒకటి వచ్చింది అక్కడ మిడిల్లో, అది కట్టు చెంగుల్లో పోతుందండి, ఖచ్చితంగా కనిపించదు. ఆల్ ఓవర్ శారీ అయితే సూపర్ గా ఉంది. ప్రైస్ వచ్చేసి 550 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. బ్యూటిఫుల్ శారీ అన్నమాట. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఇది వచ్చేసి ఏంటంటే మనకు జూట్ ఫ్యాబ్రిక్ లాగా ఉందండి. సో ఇలాగ చూపించేద్దాము. జూట్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అనమాట. సారీ, ఇట్లా ఇది అంతా కూడా ప్లేనే వచ్చిందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ జూట్ లాగా ఉంది, ఫ్యాన్సీ జూట్ ఉందండి. ఇదంతా బార్డర్ ఆల్ ఓవర్ శారీ అండి. పళ్ళు బ్లౌజ్ అయితే రాలేదు, బట్ శారీ లెంత్ మాత్రం మనకి ఎక్కువగా ఉంది, 6 మీటర్ వరకే ఉంది. శారీ లెంత్ అనేది 6 మీటర్ వరకే ఉంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగ వచ్చేసింది, 6 మీటర్ ఎబోనే ఉందండి శారీ అయితే. బట్ పళ్ళు బ్లౌజ్ అయితే రాలేదు. ఇది కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి, ఓకేనా. ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఇది కొంచెం ఐరన్ చేపించాలండి. 6 మీటర్ ఎబో ఉంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనమాట. ఓన్లీ 400 అండి. 400 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఫ్యాన్సీ జూట్ ఉంటుంది, చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఇక్కడ నుండి జూట్ ఫ్యాబ్రిక్స్ అండి. ఇవైతే చాలా మంది అడుగుతున్నారు. సో చూసేద్దాము ఏమున్నాయో. ఇది రెడ్ కలర్, ఈ కలర్ లో చాలా మంది అడిగారు. జూట్ ఫ్యాబ్రిక్. సో ఆల్ ఓవర్ శారీ అండి ఇదైతే. అండ్ దీనికి వచ్చేసి డ్యామేజ్ అయితే ఎక్కడా కనిపించలేదు. ఇది పళ్ళు పార్ట్, చాలా బాగుంది శారీ అయితే, కలర్ కాంబినేషన్. సో డ్యామేజ్ అయితే ఎక్కడా లేదండి. ప్రైస్ వచ్చేసి 500 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఇది కొంచెం బిగ్ బార్డర్ లో వచ్చేసిందండి ఆల్ ఓవర్ శారీ. ఇది పళ్ళు పార్ట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి డ్యామేజ్ ఇక్కడ ఉందండి, పళ్ళు పార్ట్ లో డ్యామేజ్ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇందాక శారీకి అయితే డ్యామేజ్ అయితే లేదు, ఈ శారీకి అయితే డ్యామేజ్ ఉంది. సో కొంచెం బిగ్ బార్డర్, ఇంకా ఎక్కడ డ్యామేజ్ లేదండి, ఒక పళ్ళు పార్ట్ లోనే డ్యామేజ్ ఉంది. అదర్వైజ్ శారీ అయితే సూపర్ గా ఉందండి. కలర్ కాంబినేషన్ గానీ డిజైన్ గానీ సూపర్ గా ఉంది. సో ఇది కూడా ఓన్లీ 500 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇది చాలా నీట్ గా ఉందండి, బార్డర్ గిన చాలా నీట్ గా ఉంది. పళ్ళు పార్ట్ లో స్మాల్ డ్యామేజ్ ఉంది. 500 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇది ఆల్ ఓవర్ శారీ అండి. ఇది పళ్ళు పార్ట్. సో పళ్ళు పార్ట్ లో ఇక్కడ కొంచెం స్టెయిన్ ఉంది. అదర్వైజ్ శారీ అయితే సూపర్ గా ఉందండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ, ఆల్ ఓవర్ శారీ. అండ్ డ్యామేజ్ అయితే ఎక్కడా లేదు. సో ఇది బ్లౌజ్ అన్నమాట. సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ 450 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఈ శారీ అయితే కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకే సరిపోతుందండి. అంటే చెప్పాను కదా, కొంచెం ప్లీట్స్ పెడితే మనకు పైకి చెక్కుకోవడానికి దోపుల్ల కాడ తక్కువ ఉంటుంది అనమాట లెంత్ అనేది. సో అలాగైతేనే సరిపోతుంది. ప్రైస్ వచ్చేసి 450 అండి. 450 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి అండ్ బ్యూటిఫుల్ వన్ అనమాట. ఆల్రెడీ ఈ శారీ చూపించాను, 2 పీసెస్ ఉన్నాయండి. ఒక శారీ ఏమో డ్యామేజ్ అయితే లేదు, మరి ఇది ఎలాగుందో చూద్దాము. ఇది పళ్ళు పార్ట్, అది 500 చెప్పాను నేను, డ్యామేజ్ లేనిది. సో ఇది పళ్ళు పార్ట్ అండి. ఇది ఆల్ ఓవర్ శారీ. ఇది కూడా డ్యామేజ్ అయితే లేదు, రెండు కూడా డ్యామేజ్ లేవు. ఇది కూడా ఓన్లీ 500. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఇది 6 మీటర్ ఎబో ఉందండి శారీ. అంటే చూద్దాం మనకు శారీ ఎంత ఉందో. సో ఇది పళ్ళు పార్ట్ అండి, చెప్తాను నేను ఇది ఎంత ఉందో. ఏమైనా మిస్టేక్ ఉందో చూద్దాము. డ్యామేజ్ ఎక్కడా లేదు, చాలా బాగుందండి. గ్రీన్ కలర్.
సో ఇది ఆల్ ఓవర్ శారీ. మనకు బ్లౌజ్ కాకుండా శారీయే 6 మీటర్ ఉంది. సో ఇది కట్టు చెంగు అనమాట. అంటే ఇది ఎక్కువ పీస్ ఇచ్చాడండి. అంటే ఇక్కడ వరకు బ్లౌజ్ ఉందండి. యాక్చువల్లీ ఇక్కడ నుండి మనం బ్లౌజ్ కట్ చేస్తాము. బ్లౌజ్ కట్ చేశాక ఇది ఒక పీస్ ఎక్స్ట్రా ఇచ్చారండి మనకి. యాక్చువల్ గా ఇది ఒక పీస్ ఎక్స్ట్రా ఇచ్చారు. కొంచెం బాగా లావుగా ఉన్నాము అంటే హెల్తీగా ఉన్నాము అనుకున్న వాళ్ళు 6 మీటర్ ఉంటేనే మాకు శారీ సరిపోతుంది అనుకున్న వాళ్ళు తీసుకోండి. లేదు మేడం మాకు ఎంతైనా సరిపోతుందంటే ఇది ఒక పీస్ తీసేసేయండి. ఈ పీస్ తీసేసి మీరు శారీ తీసుకోవచ్చు. ప్రైస్ అయితే 600 అండి. ఇది 600 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఇది 1 మోర్ పీస్ అనుకుంటా అండి. సో ఇది 1 మోర్ పీస్ ఆల్ ఓవర్ శారీ. సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ డ్యామేజ్ పళ్ళు పార్ట్లో కూడా లేదు. సో ఇది కూడా కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఓకేనా. బ్లౌజ్ డ్యామేజ్ అయితే ఏమీ లేదు. బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేసింది. సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ 450 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి ఇది 1 మోర్ అంటే ఇందాక డిజైన్ వేరు, ఇది డిజైన్ అయితే వేరండి. ఇది పళ్ళు పార్ట్ ఉంది. ఇది శారీయే. ఇది కూడా 6 మీటర్ ఎబోనే ఉంది శారీ. చాలా బాగుందండి. 6 మీటర్ ఉంది. ఇది కూడా కొంచెం నాకు ఎందుకో విడ్త్ తక్కువ అనిపిస్తుందండి. అంటే కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు తీసుకోండి ఈ శారీ అయితే. ఇది కూడా 6 మీటర్ ఎబో ఉంది. ఇది కూడా ఎక్స్ట్రా పీస్ ఇచ్చారనమాట. ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ ఇచ్చారు. శారీ 6 మీటర్ ఉంది, బ్లౌజ్ ఉంది, మళ్ళీ ఎక్స్ట్రా 1 మీటర్ ఫ్యాబ్రిక్ ఉందండి. సో ఇది కూడా 600 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోండి ఇదైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ. ఇది పళ్ళు పార్ట్ అండి. ఇది ఆల్రెడీ ఒక పీస్ చూపించినట్టున్నాను నేను. అందులో స్మాల్ డ్యామేజ్ ఉందని చెప్పినట్టున్నాను. డిజైన్ వేరండి, బార్డర్ డిజైన్ వేరు. ఇందులో డ్యామేజ్ అయితే ఎక్కడా లేదు. సో ఆల్ ఓవర్ శారీ చాలా బాగుందండి. చాలా బాగుంది శారీ అయితే. ఓన్లీ 500 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ కలర్ అండి. కలర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సారీ చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. సో ఇది పళ్ళు పార్ట్ ఆల్ ఓవర్ శారీ. స్మాల్ డ్యామేజ్ ఉందండి. పైన హోల్ ఉంది పళ్ళు పార్ట్లో. అదర్వైజ్ శారీ అయితే సూపర్ గా ఉందండి. ఆల్ ఓవర్ శారీ ఇదంతా కూడా మనకి డ్యామేజ్ ఎక్కడ ఒక పళ్ళు పార్ట్లో స్మాల్ హోల్ ఉంది అంతే. ఇంకా అదర్వైజ్ సూపర్ గా ఉంది. 550 అండి. 550 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. పళ్ళు పార్ట్లో స్మాల్ డ్యామేజ్ అనమాట. కానీ చాలా బాగుంది శారీ అయితే. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి గ్రీన్ కలర్ లో మనకి ఇది పళ్ళు పార్ట్ అండి. ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ డ్యామేజ్ వచ్చేసి ఇక్కడ హోల్ ఉందండి. ఇక్కడ హోల్ ఉంది. ఇది ఎక్కడ వస్తుందంటే పళ్ళు పాట అయిపోయాక కుచ్చుల్లోకి వస్తుంది అనుకుంటా అండి. కుచ్చుల్లోకి వస్తుంది. అదర్వైజ్ శారీ అంతా బాగుంది. ఇది బ్లౌజ్ కూడా ఉంది. ఈ బార్డర్ డిజైన్స్ బట్టి మనకు పిక్స్ షేర్ చేయండి మీరు. ఓకేనా. ప్రైస్ వచ్చేసి ఇది ఓన్లీ 450 అండి. 450 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి దిస్ వన్. ఇది ఆల్ ఓవర్ శారీ అండి. ఇది పళ్ళు పార్ట్. సో పళ్ళు పార్ట్లో ఇది డ్యామేజ్ స్మాల్ అంటే స్మాల్ హోల్ పళ్ళు పార్ట్లో. అది మీకు స్టెప్స్ పెడితే పోతుంది, ఏమీ కనిపించదు. అదర్వైజ్ శారీ అంతా సూపర్గా ఉంది. డ్యామేజ్ అలాగే ఏమీ లేదు. చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి 500. చాలా నీట్గా ఉందండి. బార్డర్ కూడాను నీట్గా ఉంది. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్ ఇదైతే ఎల్లో. సో ఇవి ఒక 2-3 పీసెస్ వచ్చాయి. బట్ ఏంటంటే బార్డర్స్ అన్ని డిజైన్స్ వేరండి. మీరు చూసి తీసుకోండి. ఓకేనా. ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ. చాలా బాగుందండి. చాలా బాగుంది. బ్లౌజు పళ్ళు అన్నీ ఉన్నాయి. డ్యామేజెస్ అయితే ఏమీ లేవు. సూపర్గా ఉందండి శారీ. ప్రైస్ వచ్చేసి 550 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఆల్రెడీ 1 మోర్ పీస్ అవైలబుల్. బట్ ఏంటంటే బార్డర్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. మనకు డ్యామేజ్ అయితే ఇక్కడ లేదు. మాక్సిమం ఎక్కడైనా స్మాల్ హోల్స్ వస్తే రావచ్చండి. మాక్సిమం అయితే లేదు. ఇది పళ్ళు పార్ట్లో బ్లౌజ్ లో పెద్ద హోల్ ఉంది. మీరు బార్డర్ యూస్ చేసుకొని శారీగా యూస్ చేసుకుంటామంటే చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 500 అండి. 500 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఇది సేమ్ పీస్ ఇంకొకటి ఉంది. అందులో డ్యామేజ్ రాలేదనుకుంటా అండి. ఇది చూద్దాం మరి ఈ శారీలో డ్యామేజ్ ఉందో లేదో. ఇది కూడా కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళే తీసుకోండి అండి. ఈ శారీ అయితే ఇది లాస్ట్ లో చూపించేస్తున్నాను. ఇది కూడా డ్యామేజ్ లేదండి. కొంచెం హైట్ తక్కువ ఉంది, డ్యామేజ్ లేదు. 450 అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఈ కలర్ కాంబినేషన్ బాగుంది. బార్డర్ కూడా హైలైట్ ఉందండి. ఆల్ ఓవర్ శారీ
దీంట్లో కూడా ఇది కూడా కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళే తీసుకోండి. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ లో స్టెయిన్స్ ఉంది. అదర్వైజ్ శారీ అయితే బాగుంది. ఓన్లీ 450. కొంచెం స్టెయిన్స్ వచ్చిందండి శారీ. అండ్ లాస్ట్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇదైతే హైలైట్ ఉంది శారీ అయితే. పళ్ళు పార్ట్ అండ్ ఆల్ ఓవర్ శారీ. డ్యామేజ్ అయితే ఎక్కడా కనిపించలేదు. చాలా బాగుందండి శారీ అయితే. ఓన్లీ 550. సారీ, బ్లౌజ్ లో డ్యామేజ్ ఉందండి. బ్లౌజ్ లో డ్యామేజ్ ఉంది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 500. 2 పీసెస్ ఉన్నాయండి ఇవి. 2 కూడా బ్లౌజ్ లోనే డ్యామేజ్ ఉంది. 500 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. బ్యూటిఫుల్ శారీస్ అనమాట. లెహంగాస్ కైనా శారీస్ కైనా. వీడియో అయితే చాలా లెంతీ అయిపోయిందండి, సారీ. ఎందుకంటే డ్యామేజెస్ కాబట్టి అన్ని క్లియర్ గా చెప్పాలి కాబట్టి లెంతీ అయిపోయింది. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీను. సో కావాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి. కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం త్వరగా పేమెంట్స్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.